ఇక బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ టీఎంసీలో కుంపటి రాజుకున్నది. మరి అది బీజేపీ క్రియేట్ చేసింది. మొత్తం టీఎంసీ అనే పార్టీని లేకుండా ఖతం చేయాలని ప్లాన్ వేసింది. ఎందుకంటే గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి, అటు రాష్ట్రంలో వాళ్ళే ఇటు కేంద్రంలో వాళ్ళే. సో ఇట్లా టీఎంసీలో 50 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టబోతున్నారట. తామే అసలైన పార్టీగా ప్రకటించుకునే ఛాన్స్ అట. ఇక మనకు తెలిసిన విద్యనే కదా ఇది. ఈ అవతలోడు బలహీనంగా ఉంటే మొత్తం మింగేయడమే. అవతలోడు బలహీనంగా ఉన్నాడు అనుకో, మొత్తం మింగేయడమే కదా. ఇక ఆ పనిలో ఉన్నారు వీళ్ళు. టీఎంసీ నుంచి గెలుపొందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది సోమవారం రాత్రి కోల్కతాలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమై వేరు కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన రిజు దత్తా మంగళవారం వెల్లడించారు. అంతేకాదు తామే ఎక్కువ మంది ఉన్నందున తమదే అసలైన టీఎంసీగా ప్రకటించుకోబోతున్నట్టు సమాచారం. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం 80 మందిలో 53 మంది ఎమ్మెల్యేలు చీలిపోతే వారిపైన అనర్హత వేటు పడదు. అంటే 2/3 ఎమ్మెల్యేస్ ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు 2/3 బయటకు వస్తారో అయిపోతుంది అనమాట. ఆ పార్టీ ఎల్పీ అనేది ఇంకా వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళ మీద వేట్ వేయడానికి వీల్లేదు. సో అట్లా గతంలో మహారాష్ట్రలో శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కొని తమదే అసలైన శివసేనగా ప్రకటించుకోవడం, ఎన్నికల కమిషన్ కూడా దీనికి ఆమోదముద్ర వేయడం తెలిసిందే. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా ఇదే విధంగా చీలిపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ కూడా చీలిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. టీఎంసీని చీల్చేందుకు బీజేపీ కుట్ర ఎవరంటున్నారు? మమతా బెనర్జీ అంటున్నది. ఆంక్షల మధ్య కోల్కతాలో టీఎంసీ ధర్నా, హాజరైన ఎమ్మెల్యేలు కేవలం 9 మంది. అంటే మిగతా వాళ్ళంతా గయాబ్, ఖతం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని, మొత్తం 294 స్థానాలకు గాను 177 సీట్లలో రిగ్గింగ్కు పాల్పడి విజయం సాధించిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలు, నాయకులపైన అక్రమ కేసులు బనాయించి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ఆ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ దాడులను వ్యతిరేకిస్తూ మమత కోల్కతాలో ఒకరోజు ధర్నా చేపట్టారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీలో సమావేశమై దేశవ్యాప్త కార్యాచరణ ప్రకటిస్తాయని తెలిపారు. ఎన్నికల్లో ఓట్లను దోచుకున్న బీజేపీ ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తూ టీఎంసీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి జరిగిందని, బీజేపీ తమ కార్యకర్తలకు ముందుగానే శిక్షణ ఇచ్చి మరీ పంపిందని ఆరోపించారు. టీఎంసీకున్న 80 మంది ఎమ్మెల్యేల్లో 5 మాత్రమే ధర్నా స్థలానికి వచ్చారు. 6 ఎంపీలు మాత్రం మమత పక్కన ఉన్నారు. ధర్నాకు ఒకరోజు ముందు ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇదంతా కింద మీద ఉన్నది వ్యవహారం. ఇప్పుడు ఆమె చేసిన స్వయంకృతాపరాధం కూడా ఇందులో ఉన్నది. అధికారం ఉన్నప్పుడు తల నెత్తికెక్కి మొత్తం అంతా అక్కడ అవినీతి, కరప్షన్, విపరీతమైన కరప్షను, రకరకాలుగా బిహేవ్ చేసినారు వాళ్ళు. దీది బీజేపీకి అడ్వాంటేజ్ అని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే బీజేపీ ఆ పార్టీని మొత్తం నామరూపాలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది.